ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో నోబెల్ బహుమతి ఒకటి. పాపం ఈ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ఎదురుచూశారు. తాను శాంతి దూతనని, 7 యుద్ధాలను ఆపానని, ఇటీవల హమాస్ ఇజ్రాయెల్ మధ్య కూడా తన వల్లే యుద్ధం ఆగిందని కప్పాలు కొట్టారు. పలు సమావేశాల్లో, బహిరంగ మీటింగ్లలో కూడా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఇంకెవరూ తనలా ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాటుపడలేదని మొండివాదనకు దిగారు. దీంతో కొన్ని దేశాలు ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి. అయితే నోబెల్ జ్యూరీ మాత్రం ఆయనకు గట్టి షాకే ఇచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతును 2025 వెంజువేలాకు చెందిన మరియా కొరీనా మచోడాకు ఇస్తూ ప్రకటన చేసింది. దీంతో ట్రంప్నకు తీవ్ర నిరాశ ఎదురైనట్లయింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం 2025 ఏడాదికి గాను నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచోడాను వరించినట్లు తెలిపింది. వెనజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను మచోడాకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని, ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఆమె ఎదుర్కొన్నారని, గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని తెలిపింది. వెనజులా సైనికీకరణకు తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది. మరియా కొరీనా మచోడా వెనజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనజులా ప్రజల కోసం, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే మచోడాకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు కమిటీ తెలిపింది. అయితే ఈ నోబెల్ శాంతి బహుమతిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు నిరాశే మిగిలింది. గత 3 నెలలుగా ట్రంప్ 2025 శాంతి బహుమతి తనకే వస్తుందని బాగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయన కోరిక ఫలించలేదు. దశాబ్దాల తరబడి సాగే అవకాశం ఉన్న యుద్ధాలను తాను ఆపానని, మిలియన్ల కొద్ది ప్రజల ప్రాణాలను కాపాడానంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ నమ్మలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన కొద్ది రోజులకే నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్ల ప్రక్రియ క్లోజ్ అయిందట. గడువు ముగిసిన తర్వాత వచ్చిన నామినేషన్లను వచ్చే ఏడాదికి పరిశీలనలోకి తీసుకుంటారు కాబట్టి ఈ ఏడాది బహుమతి దక్కలేదని అంటున్నారు. స్వీడన్ కు చెందిన సైంటిస్ట్, ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు $10 లక్షల, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1996లో మరణించగా 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. ఈ బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా పాకిస్తాన్కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ నిలవగా, జోసెఫ్ రాడ్బ్లాట్ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు.